welcome back to our channel Lucky Mickey Vlogs. So ee video vachesi it's like a simple makeover anamata. Ma inti mundu unna place lo memo mokkalu and then shoe stand ivanni untayi kada. So ma mokkalu annitni kuda koncham transform cheddam anukuntunnam and ma shoe stand kuda paadadi undi kada. So daniki memo oka wallpaper add cheddam anukuntunnam. So it look more beautiful anamata. So Mickey aithe ee vlog lo ekkada kanpichadu because he is very lazy to do any work. So మేమిద్దరమే ఈ పని చేయబోతున్నాం. సో లెట్స్ సీ హౌ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్స్ లైక్. సో ఫస్ట్ అయితే బిఫోర్ షార్ట్స్ చూసేయండి గైస్. ఇది మా షూ స్టాండ్ అనమాట. సో ఇదంతా చూస్తే చాలా పాడైపోయింది అండ్ దిస్ ఇస్ హౌ ద ఎంటైర్ థింగ్ లుక్స్ లైక్. సో మేము దీన్ని ఇప్పుడు ఎంత అందంగా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాం అనేది లెట్స్ సీ గైస్. ఇక్కడ కొన్ని మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మొక్కలు చూసారు కదా, వాటికి స్టాండ్స్ తెప్పించాము. అండ్ దెన్ ఇది వాల్పేపర్, దానికి అతికిచ్చే వాల్పేపర్. అండ్ ఫస్ట్ క్లీన్ చేయాలి కాబట్టి దీస్ ఆర్ ద క్లీనింగ్ మెటీరియల్స్. అండ్ దెన్ బేసిక్ నైఫ్స్ అవి ఇవి కావాలి కదా, సిజర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో లెట్స్ గెట్ టు వర్క్. సో గైస్ ఇక్కడైతే మమ్మీ దొడుస్తుంది అండ్ అక్కడ చూసారా మా స్టూల్స్ అన్నీ ఇంట్లో సామాన్ అంతా బయటకు తెచ్చాం ఇది పని చేయడానికి. లెట్స్ సీ ఎంతసేపు పడుతుందో. ద టైమ్ ఇస్ 5:30 గైస్. మేమైతే ఈ వాల్పేపర్ తెప్పించాము. దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్ గైస్. సో ఇలాంటివి చాలానే అమెజాన్లో దొరుకుతాయి. ఇట్స్ లైక్ అ గ్లాస్ ఫినిష్. సో దీని మీద వాటర్ పడినా కూడా ఏం అవ్వదు. అదంతా రీసెర్చ్ చేసే తెచ్చాం. అండ్ ఇప్పుడు ఈ సైజెస్ అవన్నీ మెజర్ చేసి కట్ చేయాలి. ఐ థింక్ ఇప్పుడు నేను వీడియో కన్నా ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ఐల్ బీ బ్యాక్ గైస్. ఒక పీస్ అయితే కట్ చేసాము, చూద్దాం ఏమవుతుందో. గాలి గైస్, మా ఇంటి దగ్గర ఫుల్ గాలి వస్తుంది. మమ్మీ కూడా ఏదో చేస్తుంది. సో చూద్దాం గైస్. ఫైనలీ వి డన్ విత్ ద టాప్ పార్ట్. అతికిచ్చేసాం ఎందుకండి మొత్తం. బట్ చంద్రుడు మరీ టూ ఫాస్ట్గా వచ్చేసాడు గైస్. సో మూన్ ఇస్ ఆల్సో హియర్. సో టైం కూడా చాలా అయిపోయింది. సో మనం ఇప్పుడు క్విక్గా లైట్ కూడా తగ్గిపోయింది ఇఫ్ యూ కెన్ సీ. సో ఎంత అవుతే అంత చేసి ఇంకా విల్ డూ ద రిమైనింగ్ పార్ట్ టుమారో. సో బట్ ఇట్స్ టర్నింగ్ అవుట్ గుడ్ అనిపిస్తుంది. ఆల్రెడీ ఇట్స్ గివింగ్ అ రియలీ బాసీ లుక్ అండ్ చాలా బాగుంది. బాసీ లుక్ I don't know guys, I just speak nonsense. But yeah guys, షూ స్టాండ్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. చాలా బాగా వచ్చింది గైస్. చూడ్డానికి కూడా చాలా రిచ్గా ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ మా మమ్మీకి అయితే ఈ షూ స్టాండ్తో చాలా మెమరీస్ ఉన్నాయి. మేము గుజరాత్లో ఉన్నప్పటి నుంచి ఇది మాతో ఉందన్నమాట. ఇప్పటికి ఎన్ని హౌసెస్ షిఫ్ట్ అయినా అదైతే మాతోనే వచ్చింది. అండ్ ఇట్స్ రియలీ క్యూట్ షూ స్టాండ్. ఇది మా మమ్మీ కష్టపడి కస్టమైజ్ చేయించుకున్న షూ స్టాండ్. సో షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ ఇట్. అండ్ యా, సో ఫినిషింగ్ అయితే ఇట్స్ నాట్ రియలీ పర్ఫెక్ట్. అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ అవి వచ్చాయి. మీకు కనిపించావు అసలు కాదు, లోపల అది చిట్లా అయిపోయింది కదా, లోపల డ్యామేజ్ పైన. ఓకే, సో యా కొంచెం ఎయిర్ బబుల్స్ కూడా వచ్చాయి అక్కడక్కడ. బట్ మేమైతే చాలా పర్ఫెక్ట్గానే చేసాము. వి డిడ్ ఎ గుడ్ జాబ్ మమ్మీ. సో యా, ఇప్పుడు ఫైనలీ మా మొక్కల్ని కూడా చూపించిపోతున్నాను. సో ఇలా ఉన్నాయన్నమాట మా మొక్కలు అయితే. ఇంటి బయట చాలా మొక్కలు పోయాయి బికాజ్ మేము 2 months ఇక్కడ లేము అండ్ ఆల్ ఆఫ్ దాట్. మొక్కలకు వాటర్ సరిగ్గా చేయలేదు అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఇప్పుడు కూడా మేము మళ్ళీ సమ్మర్లో కర్ణాటక వెళ్తాము. సో ఇప్పుడేం కొత్త ప్లాంట్స్ ఏమి వేయట్లేదు. బట్ పాట్స్ అన్నీ కూడా చాలా పాతగా కనిపిస్తున్నాయి. సో మేము వీటిని అంతా బ్లాక్ పెయింట్ వేసి అంతా చాలా మోడిఫై చేయబోతున్నాం. బట్ బ్లాక్ పెయింట్ ఇంకా తేయలేదు. సో తెచ్చే ముందు వీ ఆర్డర్డ్ సంథింగ్ అనమాట. సో ఇక్కడ ఈ ప్యాకేజ్ కూడా వెయిట్ చేస్తుంది. సో ఫస్ట్ లెట్స్ అన్బాక్స్ దిస్ అండ్ సీ వాట్ ఇట్ ఈస్. సో గైస్ మేమైతే ఇది అమెజాన్లో ఆర్డర్ చేసాము. లుక్ రియలీ ప్రిటీ. డ్యామేజ్ ఉందో లేదో కూడా తెలీదు, చూడాలి. పేషెన్స్ లెవెల్ 0 గైస్. పీకేయడమేనా పడుతుందా? కొంతమంది అంత ఎస్థెటిక్గా ఓపెన్ చేస్తారు ప్యాకేజ్. సిజర్ కావాలా? లేదు. సో గైస్ ఇవి బేసికలీ ప్లాంట్స్ కింద వచ్చే స్టాండ్స్ అన్నమాట.
సిజర్ అసలు చిచి నైఫ్ పని. సో గైస్ ఈ రబ్బర్వి ఓపెన్ చేసాము. ఇప్పుడు వీటిని అంతా ఇట్లా కింద ప్లేస్ చేయాలి. సో ఇది మేము సెకండ్ టైం ఆర్డర్ చేసాము. ఆల్రెడీ 4 స్టాండ్స్ వచ్చాయి, సరిపోవేమో అనిపించింది. ఇంకా ముక్కలు బాల్కనీలో కూడా ఉన్నాయి, అవి కూడా ఇటు తెచ్చేద్దామని. సో మళ్ళీ ఆర్డర్ చేసాం. అండ్ మా మమ్మీ అయితే పాత ప్యాకేజ్ ఓపెన్ చేసింది, కానీ రబ్బర్వి చూసుకోలేదంటే లోపల ఉన్న పడేసింది. సో వాటికైతే ఇవి లేవు, తెలియదు మాకైతే. తెలిసి ఇవైతే నేను ఫాస్ట్గా అన్నిటివి ఫిట్ చేసేస్తాను గైస్. వీటికంతా అయితే ఆ రబ్బర్వి కిందవి పెట్టేసామన్నమాట. బట్ ఈ 4 వాటికి అయితే లేవు. సో ఇంకేం చేయలేం కాబట్టి ఇవి ఇలా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే ఈ ప్లాంట్స్ కిందంతా అవంతా ప్లేస్ చేయాలి మేము. లెట్స్ డూ ఇట్. పాట్స్ అని అయితే ఆ ప్లేస్ నుంచి జరిపాము, ఎలా అయినా జరిపాము కాబట్టి ఒకసారి అదంతా కూడా నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాము. నాతోనే మా మమ్మీ అంత పని చేపిస్తుంది. మెల్లిగా స్టాండ్స్ అయితే అన్ని ఇట్లా నీట్గా అయితే అరేంజ్ చేసేస్తాం. సో యా, అండ్ ఇక్కడ కొంచెం సిచ్యువేషన్ కూడా చాలా దారుణంగా ఉంది. బట్ యా, ఇక్కడ ఇంకొక షూ స్టాండ్ ఉంది మాది, ఇది కూడా క్లీన్ చేయాలి. అందులో షూస్ అన్ని తెచ్చి దీనిపైన ఇట్లా పేర్ చేసాం కాబట్టి ఇంత హైట్ అయింది. నెవర్ మైండ్, క్లీన్ చేద్దాం గైస్. అండ్ ఇక్కడైతే మమ్మీ కొత్త ప్లాంట్స్ కోసం సాయిల్ కూడా తెప్పించింది. సో దిస్ ఇస్ కంపోస్ట్ అండ్ దెన్ దిస్ ఇస్ ద రెడ్ సాయిల్. మేము ఐ మీన్ వాట్ ఎవర్ సాయిల్. అండ్ ఇక పాత సాయిల్ అంతా పడేద్దామని, సో కొత్త సాయిల్ చేద్దామని. అండ్ దాని ఇవి కొన్ని ప్లాంట్స్, చాలా మొక్కలు ఎంటీగా ఉన్నాయి. ఇంతకుముందు అయితే మేము కొరియాండర్ అవన్నీ కూడా ఉండేది మా ఇంట్లోనే, మేము కొనేవాళ్ళం కూడా కాదు, మాకే పెరిగేది బాగా. ఇప్పుడు యా, అండ్ ఇక్కడ ఈ పాట్లో చూసారా తీసాం కొంచెం సాయిల్, అట్లా చేస్తున్నాం పని. ఈ పాట్లో నుంచి కూడా తీస్తాం. ఎస్. సో యా, ఇప్పుడైతే ఫస్ట్ ఈ మొక్కలన్నింటినీ వాటిపైన ప్లేస్ చేసేసుకుందాం. ఫైనలీ స్టాండ్స్ అన్నీ అయితే అరేంజ్ చేస్తాం. ఇక్కడేమో మేము కొన్ని డిస్కార్డ్ చేయాల్సిన షూస్, చెప్పులు అవన్నీ ఉంటాయి, అవన్నీ చేస్తున్నాం. అండ్ దెన్ మేము షూ స్టాండ్లో అయితే ఈ స్టాండ్స్ వాడతాం గైస్. ఇది దీనివల్ల ఏంటంటే మనం ఇట్లా ప్లేస్ చేస్తాం కదా స్టాండ్ లోపలికి, కింద ఒక పేర్ పెట్టచ్చు, పైన ఒక పేర్ పెట్టచ్చు అనమాట. సో ఇట్స్ లైక్ యూ కెన్ ఆర్గనైజ్ యువర్ షూ స్టాండ్ యాజ్ వెల్. మమ్మీ ఇలాంటి ఆర్గనైజర్స్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ అవన్నీ మేము వాడుతూ ఉంటాం. సో యా, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ పేస్టల్ కలర్స్ అన్నమాట, చాలా బాగున్నాయి. ఇవన్నీ కొంచెం క్లీన్ చేసి లోపలంతా ఆర్గనైజ్ చేస్తున్నాం. నీట్గా స్ప్రే చేసి తుడిచేసుకుంటున్నాం సో దట్ క్లీన్గా ఉంటాయి. స్ప్రే అండ్ నైస్లీ క్లీనింగ్. నేను తుడుస్తూ నచ్చలేదంట, మమ్మీ అయితే మళ్ళీ తుడుచుకుంటుంది. నా పని అయితే అయిపోయింది గైస్. ఇంకా చాలా చాలా టైర్డ్ అయినా, కుండీలు ఎత్తి చాలా టైర్డ్ అయ్యాం నేను మమ్మీ కదా. సో గైస్ ఇక్కడేమో కొన్ని ఈ చెప్పులన్నీ అయితే మేము డిస్కార్డ్ చేసేసాం అనమాట. సో ఇవి అండ్ దెన్ మిగతావన్నీ బాగున్న చెప్పులన్నీ నీట్గా, అంటే చాలా ఫంక్షన్ వేర్ అవన్నీ లోపల షూ స్టాండ్లో పెట్టాం. అండ్ మామూలుగా డైలీ కిందకి అది వేసుకుని వెళ్ళడానికి అక్కడ పెట్టాం. అండ్ యా, ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గనైజ్. సో గైస్ ఫైనల్లీ షూ స్టాండ్ అయితే ఇలా టర్న్ అయింది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మొక్కల్ని పెయింట్ చేయడం అదంతా అయితే మనం పార్ట్ 2లో చూసేద్దాం. బట్ దానికి ముందు మీరు చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది, విచ్ ఇస్ యూ హ్యావ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. బాయ్.